గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైంది, సైలెంట్గా ప్రాణాలు తీసేది క్యాన్సర్. ఈరోజు ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం, వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తూ వ్యర్థాలను బయటకు పంపే కీలకమైన అవయవాలు మూత్రపిండాలు. ఈ కిడ్నీలకు క్యాన్సర్ సోకితే ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు ఉండవు, అందుకే దీన్ని ఒక సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. అసలు కిడ్నీ క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి, దీని సిమ్టమ్స్ని ఎలా గుర్తించాలి, అత్యాధునిక వైద్య విధానాలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి ఎన్నో అంశాలపై మనకు అవగాహన కల్పించడానికి, మన సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ నివేద్ రావ్ బాల్మురి గారు. సార్, వెల్కమ్ టు ద షో. సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ హౌ యూ డూయింగ్ సార్? వి ఆర్ గుడ్. సార్, ఇప్పుడు మామూలుగా మనకి ఈ కిడ్నీ స్టోన్స్ అనేది తెలుసు. ఈ కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటి, అంటే ఇది అసలు ఎలా స్టార్ట్ అవుతుంది బాడీలో? సో మనకి ఎంతవరకు కిడ్నీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ డయాబెటిక్ పాపులేషన్లో. కానీ ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది వీ కాల్ ఇట్ యాజ్ ఏ సైలెంట్ కిల్లర్, మీరు అన్నట్టు ఇంతకుముందు. ఎందుకంటే ఈ కిడ్నీ క్యాన్సర్ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే వరకే ఇట్ విల్ బి టూ లేట్. సో యూజువల్గా మనకి కిడ్నీ క్యాన్సర్ డిటెక్ట్ చేయడం అనేది మనకు ఇన్సిడెంటల్ అంటాం. అంటే మీరు ఒక వేరే కారణం కోసమని యూ గో టు ద డాక్టర్, గెట్ ఏ అల్ట్రాసౌండ్ స్కాన్ డన్. అందులో మనకు ఈ సడన్గా ఈ కిడ్నీలో ఒక మాస్ ఫామ్ అయిందని, ఒక స్వెల్లింగ్ ఫామ్ అయిందని పికప్ చేస్తారు. సో అది మనకు యూజువల్గా ఎర్లీ ప్రజెంటేషన్ అలా ఉంటుంది. ఓకే. సో మనకు సిమ్టమ్స్ వచ్చే వరకు ఇట్ విల్ బి వెరీ అడ్వాన్స్ స్టేజ్ అని అంటాం. సార్, అంటే ఇది మెయిన్ రీజన్స్ ఏంటి సార్ ఇది రావడానికి? సో మనకు కిడ్నీ క్యాన్సర్ వచ్చే వరకు ఏంటంటే దాని రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు టూ అంశాల్లో డివైడ్ చేస్తాము. ఒకటి మాడిఫైబుల్ అంటాము, ఏవైతే మనకు కంట్రోల్లో ఉంటాయో. రెండోది నాన్ మాడిఫైబుల్, ఏవైతే అవుట్ ఆఫ్ అవర్ స్కోప్. సో ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేప్పుడు ఫస్ట్ అన్నిటికన్నా ముందు వచ్చేది స్మోకింగ్. సో లైక్ ఎనీ అదర్ క్యాన్సర్, ఈవెన్ కిడ్నీ క్యాన్సర్ కూడా నెంబర్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ విల్ బి స్మోకింగ్. స్మోకింగ్ ఇన్ ఎనీ ఫామ్. ఆల్మోస్ట్ మనకు నాన్ స్మోకర్స్తో కంపేర్ చేసినప్పుడు ఓన్లీ స్మోకింగ్ ఒకటే ఆల్మోస్ట్ 30-50% రిస్క్ పెంచుతుంది కిడ్నీ క్యాన్సర్. బేసిక్గా మనం లివర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటాం. యూజువల్గా మనకు ఈ స్మోకింగ్లో కామన్గా చూసేది ఏంటంటే ఒకటి ఓరల్ క్యాన్సర్స్, రెండోది లంగ్ క్యాన్సర్, తర్వాత మనకు మూడో స్థానంలో వచ్చేది ఈ కిడ్నీ అండ్ బ్లాడర్. ఓకే. సో మోస్ట్ కామన్ అండ్ ఈజీలీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే స్మోకింగ్. దాని తర్వాత వచ్చేది ఏంటంటే ఒబేసిటీ. ఇప్పుడు మన కరెంట్ పాపులేషన్ దాంట్లో చూసుకుంటే ఒబేసిటీ అనేది ఈజ్ మోర్ డెడ్లీ దాన్ ఎనీ అదర్ డిసీజ్. ఓకే. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మనకు మూడో స్థానంలో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ పెట్రోలియం ఇండస్ట్రీ కానీ కెమికల్ ఫ్యాక్టరీలో వర్కర్స్లో డై ఎక్స్పోజర్ వల్ల దే టెన్ టు ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ కిడ్నీ క్యాన్సర్. ఓకే. అండ్ నాలుగోది హైపర్ టెన్షన్. ఎస్పెషలీ ఈ హైపర్ టెన్షన్ అన్కంట్రోల్గా ఉండడం వల్ల, చాలా ఏళ్ళ వల్ల ఈ హైపర్ టెన్షన్ బాధలు పడడం వల్ల ఈ కిడ్నీ క్యాన్సర్ రిస్క్ అనేది పెరగచ్చు. సో ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, బీట్ స్మోకింగ్, ఒబేసిటీ ఆర్ హైపర్ టెన్షన్. అండ్ కొంతమందిలో అంటే లాంగ్ టర్మ్ డయాలసిస్ ఆల్సో. ఇప్పుడు డయాలసిస్ చాలా కామన్గా చూస్తుంటాం. ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్ వీ సీ ఆర్ అండర్గోయింగ్ డయాలసిస్. సో వాళ్ళలో ఏంటంటే అట్లీస్ట్ 5 years 10 years ఇలా డయాలసిస్ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఇవి మనకు ఏవైతే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. మనకు రెండో సైడ్కి వచ్చేవైతే నాన్ మాడిఫైబుల్, ఏవైతే మన స్కోప్లో ఉండేవో. అందులో ఏంటంటే మెయిన్గా ఏజ్. ఎస్పెషలీ కిడ్నీ క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ ది ఎల్డర్లీ, యూజువల్లీ 60 years 70 years వాళ్ళలో ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది చూస్తాం. రెండోది మేల్ సెక్స్. సో ఆడవాళ్ళలో చూస్తే మగవాళ్ళు ద రిస్క్ ఇస్ డబుల్. ఓకే. సో అంటే ఇప్పుడు పురుషుల్లో ఎక్కువగా వస్తుందంటారా, మహిళల్లో ఎక్కువగా వస్తుందంటారా ఈ కిడ్నీ క్యాన్సర్? పురుషుల్లో ఆల్మోస్ట్ దే ఆర్ ట్వైస్ ద రిస్క్ అంటాం. మహిళల కన్నా పురుషుల్లో ఆల్మోస్ట్ డబుల్ ద రిస్క్ ఉంటుంది. ఓకే. అండ్ మూడోది వచ్చి ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉండడం ఆర్ జెనెటిక్ కాజెస్. సో ఈ మూడు కూడా ఏంటంటే అది మన చేతిలో ఉండనివి, ఎస్పెషలీ ఏజ్ కానీ, సెక్స్ కానీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ. సో ఇవి మన చేతిలో ఉండేవి. బట్ దీస్ అకౌంట్ ఓన్లీ ఫర్ లెస్ కేసెస్, అరౌండ్ 5-10%. మెజారిటీ ఆఫ్
రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏంటంటే మాడిఫైయబుల్, మనము ప్రయత్నిస్తే అవాయిడ్ చేయగలిగేది. ఎంత సంఖ్య ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు మన దేశంలో లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కిడ్నీ క్యాన్సర్ బాధితుల సంఖ్య ఎంతవరకు ఉండొచ్చు? మనకు వరల్డ్ వైడ్ ఈ స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు ఇయర్లీ అట్లీస్ట్ 4 to 5 lakh కేసెస్ డిటెక్ట్ అవుతాయి ఓవరాల్ వరల్డ్లోని. ఓకే. మన దగ్గర యూజువల్గా ఈ నెంబర్స్ కొంచెం తక్కువనే. ఇప్పుడు అలాగే ఈ కిడ్నీ క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తుంటారు. మరి ఇది ప్రారంభ దశలో లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి? సో మనకు ఈ కిడ్నీ క్యాన్సర్ అంటే 2 విధాలుగా చూడొచ్చు. అది బోత్ గుడ్ అండ్ బ్యాడ్ అంటాం. బ్యాడ్ ఎందుకు అంటే ఎనీ క్యాన్సర్ ఈజ్ ఎ రిస్క్. సో అట్లా మనం చూసుకున్నప్పుడు ఆ క్యాన్సర్ డిటెక్ట్ అయినా కానీ దాంట్లో మనకు పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ క్యాన్సర్స్ అనేవి మనకు ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్ ఇన్సిడెంటల్గా పికప్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఒక సర్టెన్ ప్రొసీజర్ కోసం యూ గో టు ద హాస్పిటల్, వాళ్ళ రొటీన్ వర్కప్లో అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేస్తారు. సో అందులో మనకు పికప్ చేయడం కానీ, ఇప్పుడు చాలామంది ఏంటంటే దే ఆర్ మోర్ అవేర్. సో ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్కి వెళ్ళిపోతారు. డైరెక్ట్లీ దే గో టు ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్, మాస్టర్ హెల్త్ చెకప్స్ అంటాం ఇయర్లీ వన్స్. సో ఆ మాస్టర్ హెల్త్ చెకప్లో కానీ, సో అట్లా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది బిఫోర్ మనకు ఆ సిమ్టమ్స్ కాజ్ అయ్యే ముందే మనకు పికప్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ దిస్ ట్యూమర్. సార్ అలా అయితే ఇప్పుడు మనకి అప్పుడప్పుడు అంటే యూరిన్లో బ్లడ్ పడడం లేదంటే నడుము నొప్పి తీవ్రంగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి దీన్ని కూడా మనం కిడ్నీ క్యాన్సర్కి సంకేతం అనుకోవచ్చా? అంటే చాలా మంది నడుము నొప్పి అనగానే కిడ్నీ స్టోన్స్ కిడ్నీ నొప్పి అలాగే అనుకుంటారు. మరి దానికి కిడ్నీ క్యాన్సర్ నొప్పులకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మనకు ఈ నడుము నొప్పి అనేది చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 90 to 95% అది కిడ్నీ స్టోన్స్ వల్లనే చూస్తాం. ఎందుకంటే అది మోర్ కామన్ ఈ నెంబర్స్ కంపేర్ టు కిడ్నీ క్యాన్సర్. అండ్ కిడ్నీ క్యాన్సర్ మనకు నడుము నొప్పి కానీ, యూరిన్లో బ్లడ్ కానీ, ఒక అబ్డమెన్ లోపలకు మాస్ ఫామ్ అవడము, ఇవన్నీ కూడా ఏంటంటే ఓన్లీ 5% ఆఫ్ కేసెస్లో ఆ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారు. అండ్ దట్ టు ఇన్ ఏ వెరీ అడ్వాన్స్ స్టేజ్. ఓకే. సో యూజువల్గా మనకు నడుము నొప్పి అనగానే అది క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం రూల్ అవుట్ చేసుకోవాల్సింది కామన్ కండిషన్స్ లైక్ కిడ్నీ స్టోన్. ఓకే. అండ్ ఈ కిడ్నీలో గడ్డలు లేదంటే క్యాన్సర్ ఇందాక మీరు అన్నట్టు అవి ఉన్నాయో లేదో తెలుసుకోవాలని అంటే ఏదైనా అంటే ఈ స్క్రీనింగ్ వైద్య పరీక్షలు ఉంటాయి కదా, అందులో మెయిన్గా చేయించుకోవాల్సినవి ఏంటి? సో మనకు చాలా బేసిక్ అండ్ ఈజీ అవైలబుల్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఓకే. సో ఒక కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఎప్పుడన్నా మనకు ఈ బ్లడ్ సెల్స్ మనకు కౌంట్ పెరుగుతుంది అన్నప్పుడు ఇంతకుముందు అన్నట్టు ఇట్ కుడ్ బి స్టోన్ కాజ్ ఆర్ ట్యూమర్ కాజ్ ఆల్సో. అండ్ సెకండ్ బేసిక్ ఏంటంటే మోస్ట్ ఈజీలీ అవైలబుల్ ఈజ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డమెన్. దానివల్ల ఎట్లాంటి మనకు హానికరమైన రేడియేషన్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇయర్లీ వన్స్ ఒక కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ అన్ అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే సార్ ఇప్పుడు మామూలు కిడ్నీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారు పీపుల్. వాటర్ ఎక్కువగా తీసుకుంటే అదే పోతుంది అన్న మిత్లోనే ఉంటారు. మరి అలా నిర్లక్ష్యం చేస్తే అవి కూడా భవిష్యత్తులో క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉందా? అంటే మనకి ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ డైరెక్ట్గా క్యాన్సర్ కాజ్ చేస్తుంది అంటూ ఉండదు. కానీ ఈ కిడ్నీ స్టోన్స్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటాము, కిడ్నీ ఆర్కిటెక్చర్ దెబ్బతింటాము. ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో రిస్క్ అనేది పెరుగుతుంది. సో మనకు ఈ నార్మల్ పాపులేషన్ చూస్తే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటాం, ఎస్పెషలీ ఈ డయాబెటిక్స్లో కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఈ స్టోన్స్ వల్ల కానీ, ఆర్ డయాలసిస్ తీసుకున్న వాళ్ళలో. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆ కిడ్నీ ఫంక్షన్ కానీ కిడ్నీ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఈ రిస్క్ అనేది పెరుగుతుంది. బట్ డైరెక్ట్లీ స్టోన్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ మనకు క్యాన్సర్కి లింక్ చేయలేము. ఓకే. సో అవాయిడ్ చేస్తే మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో మనకి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవ్వకుండా, కిడ్నీ పైన ఎట్లాంటి హానికరమైన కెమికల్స్ ఆర్ వేరే ఇష్యూస్ లేకుండా చూసుకోవడం. ఓకే. మరి కిడ్నీ క్యాన్సర్కు అందుబాటులో ఉన్న ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏంటి? మనకు గత లాస్ట్ ఒక డికేడ్ ఆర్ 2 decades చూసుకుంటే ఈ కిడ్నీ క్యాన్సర్ పరంగా వచ్చే వరకు బోత్ సర్జికల్ అండ్ మెడికల్ 2 విధాలుగా చాలా అడ్వాన్స్ అయింది. ఎందుకంటే సర్జికల్గా మనకు మాట్లాడుకుంటే ఒకప్పుడు ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఓపెన్ సర్జరీస్. సో కిడ్నీ సర్జరీ, కిడ్నీ తీయడం అయినా ఏదని ఇట్ వాజ్ ఓపెన్ సర్జరీస్. సో అది స్లోగా ఏంటంటే లాప్రోస్కోపీగా మనకు అడ్వాన్స్ అవ్వడము.
ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ డికేడ్ నుండి ఏంటంటే మోర్ ఆఫ్ రోబోటిక్ ప్రొసీజర్స్. సో ఇప్పుడు ఏంటంటే మనకు కరెంట్గా మనము ప్రిఫర్డ్ ఆప్షన్ ఏమి ఇస్తామంటే యూజువల్గా రోబోటిక్ ప్రొసీజర్ అంటాం. సో అది సర్జికల్ పరంగా మనం చూసిన అడ్వాన్స్మెంట్. సేమ్ ఇప్పుడు మెడికల్ సైడ్ చూస్తే ఒకప్పుడు మనకు ఏంటంటే ఈ కీమోథెరపీ మనకు కిడ్నీ పరంగా ఎక్కువ యాక్షన్ ఉండదు, దే ఆర్ కీమో రెసిస్టెంట్ అంటాం. సో దానివల్ల ఏమైందంటే మనకు మిగతా ఆప్షన్స్ లేకుండా అయింది, ఎస్పెషల్లీ ఫర్ అడ్వాన్స్ ట్యూమర్స్. ఎవరికైతే సర్జరీ మనకు సూటబుల్ కాదో ఆర్ ఎవరైతే సర్జరీ ఆ స్టేజ్ దాటిపోయినరో సో వాళ్ళలో చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉండేది. బట్ నౌ ఇప్పుడు ఏంటంటే ఈ టార్గెట్ థెరపీ అని, ఇమ్యునోథెరపీ అని, సో ఇట్లాంటి ఆప్షన్స్ వచ్చే వరకు ఒకప్పుడు ఒక 1 year సర్వైవల్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే నౌ దే ఆర్ ఆల్మోస్ట్ కమింగ్ అప్ టు 3 years 5 years వరకు కూడా విత్ దీస్ కరెంట్ మెడికేషన్స్. ఇవంతా కూడా ఏంటంటే ఈ లాస్ట్ 2 decadesలో మనం చూసిన అడ్వాన్స్మెంట్స్. నైస్. అయితే సార్ ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది ప్రొసీజర్ మనం స్టార్ట్ చేసినప్పుడు పూర్తి కిడ్నీని తొలగించాల్సిందేనా, లేదంటే అందులో ఒక భాగం ఆ గడ్డ ఏదైతే ఉంటుందో దాన్ని తొలగిస్తే సరిపోతుందా? సో మనం ఇంతకుముందు అన్నట్టు ఈ అడ్వాన్స్మెంట్స్లో సర్జికల్ పరంగా చూసినప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఆ కిడ్నీ ట్యూమర్ అన్నప్పుడు కంప్లీట్ కిడ్నీ రిమూవల్ ఆర్ పూర్తిగా తీయాల్సిన అవసరం ఉండేది. అవును. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఒకటి స్క్రీనింగ్ వల్ల ఎర్లీగా డిటెక్ట్ చేయడము, ఎప్పుడైతే సైజ్ మనకి ఇంకా పెద్దగా అవ్వకుండా ఇంకా ఎర్లీ లీజన్స్ అంటాము, అంటే చిన్న సైజ్ ఉన్నప్పుడు. రెండోది ఏంటంటే మనకు ఈ రోబోటిక్స్ వల్ల మనకు మోర్ ప్రెసిషన్ అండ్ మోర్ మ్యాగ్నిఫికేషన్ వల్ల మనకు ఎంటైర్ కిడ్నీ రిమూవ్ చేయడం అవసరం లేకుండా ఓన్లీ ఆ ట్యూమర్ వరకే మనం తీసేసి బయటికి రాగలుగుతాం. అయితే అది దానికి ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటాయి, అంటే హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కిడ్నీ ప్రిజర్వేషన్ అనేది. సో వాళ్ళ క్రైటీరియా సాటిస్ఫై చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఫిట్ అవ్వగలుగుతున్నారు అంటే డెఫినెట్లీ కిడ్నీ ప్రిజర్వేషన్ విల్ బీ ద ఫస్ట్ ఆప్షన్. ఓకే. కొంతమంది అడ్వాన్స్ కేసెస్లో ఎప్పుడైతే ట్యూమర్ కొంచెము మనకు కంప్లీట్ కిడ్నీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ లేదంటే అది ప్రిజర్వ్ చేసే లొకేషన్ ఉండకపోవడం వల్ల సో వాళ్ళలో ఏంటంటే స్టిల్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏ కంప్లీట్ కిడ్నీ రిమూవల్. ఓకే సార్, మరి ఈ ట్రీట్మెంట్స్ అన్నిటి తర్వాత ఇది పూర్తిగా కంప్లీట్గా మనకి పర్మనెంట్గా క్యూర్ అవుతుందా, లేదంటే మళ్ళీ రివోక్ అయ్యే ఛాన్స్ ఉంటుందా క్యాన్సర్? ఎనీ క్యాన్సర్ మనకు ఒకసారి ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయినాక కూడా ఒక 5 years అనేది సర్విలెన్స్ పీరియడ్ అంటాం. ఓకే. సో ద ఫస్ట్ 5 years ఆఫ్టర్ ట్రీట్మెంట్. సో వాళ్ళలో ఏంటంటే మనకు ఎవ్రీ 3 to 4 months ఒక చెకప్ చేయించుకోవడం, రెగ్యులర్ హెల్త్ చెకప్స్, 1 year కంప్లీట్ అయినప్పుడు స్కాన్ చేయించి చూడడము. సో ఇట్లా మనకి ఏంటంటే ఒక 5 years అనేది ఆ విండో పీరియడ్ ఉంటుంది. సో యూజువల్గా ఎవరైతే ఈ 5 years వితౌట్ ఎనీ సిమ్టమ్స్ కానీ మళ్ళీ రికరెన్స్ కానీ ట్యూమర్ రాకుండా ఉంటారో వాళ్ళలో ఏంటంటే స్లోగా రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే. అండ్ ప్రస్తుతం మనం ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సార్, ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ మరియు లాప్రోస్కోపీల పాత్ర ఏదైతే ఉందో అది కిడ్నీ క్యాన్సర్ వైద్యంలో ఎలా ఉంది, అంటే ఇది పేషెంట్ చాలా తొందరగా కోలుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనకు ఇంతకుముందు అన్నట్టు ఆ ఓపెన్ సర్జరీస్ తర్వాత ఆ స్కార్ వల్ల కానీ దా పెయిన్ నుండి రికవర్ అవ్వడానికి చాలా టైం పట్టేది, ఎందుకంటే దే ఆర్ పెయిన్ఫుల్ ఇన్సిషన్స్ అంటాం అవి. దాని నుండి ఎప్పుడైతే మనకు లాప్రోస్కోపిక్ షిఫ్ట్ అయినామో సో యూజువల్గా బై ఫస్ట్ డే సెకండ్ డే స్లోగా మనం పేషెంట్ని మనం మొబిలైజ్ చేయగలగడము, అప్పుడున్నంత పెయిన్ కూడా ఉండకపోవడము. సో దానివల్ల ఏంటంటే కొంచెం రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రోబోటిక్స్కి వచ్చే వరకు ఏంటంటే మనకు దానికన్నా ఇంకా మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్ అది కంపేర్ టు లాప్రోస్కోపిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ కానీ ట్యూమర్ క్లియరెన్స్లో కానీ ఏవైతే కంట్రోల్ అంటాం, అంటే ప్రెసిషన్ ఎక్కడైతే మనం స్ట్రక్చర్ డ్యామేజ్ చేయకుండా ఓన్లీ ఆ ట్యూమర్ తీయాల్సిన ప్రాసెస్లో రోబోటిక్ విల్ బి డెఫినెట్లీ గెయిన్ అప్పర్ హ్యాండ్. ఓకే. సో అండ్ రికవరీ కూడా ఏంటంటే మనకు అంతే ఫాస్ట్గా ఉంటుంది. బై నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ వీ మేక్ దెమ్ వాక్, దే విల్ హ్యావ్ దేర్ ఫుడ్. యూజువలీ బై సెకండ్ ఆర్ థర్డ్ డే వీ కెన్ సెండ్ దెమ్ హోమ్. మరి అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే ఈ కిడ్నీ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ ఉన్న బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి టార్గెటెడ్ థెరపీ లేదంటే ఈ ఇమ్యూనోథెరపీ అనే చికిత్సలు ఉన్నాయి కదా సార్, అలాంటివన్నీ ఏం అందుబాటులో ఉన్నాయి? సో మనకు ఈ మెడికల్ పరంగా కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. సో ఈ వాళ్ళ ప్రజెంటేషనే కొంచెం మనకు అడ్వాన్స్ స్టేజ్లో రావడం కానీ ఆర్ వేరే చోట ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉండడం కానీ. సో ఇప్పుడు ఏంటంటే మనకు వాళ్ళకి టార్గెట్ థెరపీ ఆప్షన్స్ ఉంటాయి, బోత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంజెక్షన్స్ లా కానీ. దాని తర్వాత ఇమ్యునోథెరపీ ఉంటుంది, చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటాము. సో వీటి వల్ల ఏంటంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు రెగ్యులర్ ట్రెడిషనల్ కీమోథెరపీ. అండ్
దానివల్ల రెస్పాన్స్ కూడా మనకు చాలా బాగా చూస్తున్నాం, ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్స్కి వచ్చే వరకు. ఓకే. సో మేము అంటే మేము చూసిన దాంట్లో చూస్తే ఈవెన్ ఒక 75 ఇయర్స్ ఎవరైతే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చిండ్రో వాళ్ళని ఈ ఇమ్యూనోథెరపీ పైన పెట్టిన కూడా స్టిల్ వీ హ్యావ్ దెమ్ ఆన్ ఫాలో అప్ ఫర్ ద లాస్ట్ 5 years. ఓకే. సో వితౌట్ ఎనీ సిమ్టమ్స్ తన పంతం చేసుకోగలగడం. ఇప్పుడు ప్రజల్లో చాలా వరకు ఉండే భయం ఏంటంటే సార్, ఒక కిడ్నీ తొలగించిన తర్వాత మిగిలిన ఒక్క కిడ్నీతోటే మనం అంత సర్వే అవ్వగలమా, నార్మల్ లైఫ్ని మనం లీడ్ చేయగలమా అన్న భయం ఎక్కువ మందిలో ఉంటుంది. మరి ఒక సర్జరీ జరిగిన తర్వాత ఒక కిడ్నీని రిమూవ్ చేసిన తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు ఒక్క కిడ్నీతో సాధారణ జీవితాన్ని గడపొచ్చా అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా? ఇప్పుడు మా దగ్గర వచ్చే వాళ్ళు ఎప్పుడైతే ఈ కిడ్నీ క్యాన్సర్ అని మనము డిటెక్ట్ చేసి చెప్పడం జరుగుతుందో వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఆ భయం ఏంటంటే ఈ కంప్లీట్ కిడ్నీ రిమూవల్, అంటే ఒక కిడ్నీ మొత్తం తీసేస్తారా అని ఫస్ట్ ఆ క్వశ్చన్ వాళ్ళ మైండ్లో తిరుగుతుంటుంది. అండ్ చాలామంది ఆ భయంతోనే ముందుకు వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు, అంటే ట్రీట్మెంట్ తీసుకోవడానికి. కొన్ని సర్జరీ కాకుండా వేరే ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఆర్ ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ అని. ఎందుకంటే వాళ్ళకి భయం ఏంటంటే ఒక కిడ్నీ మొత్తం తీసేస్తున్నారు, ఒకటే కిడ్నీతో ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతాము అని. బట్ మనకు ఇప్పుడు అన్నట్టు ఎక్కడైతే ఆస్కారం ఉందో డెఫినెట్లీ వి ట్రై టు ప్రిజర్వ్ ద కిడ్నీ. ఎక్కడైతే లేదో ఈవెన్ దో వీ రిమూవ్ ద కంప్లీట్ కిడ్నీ, యూజువలీ ద ఆపోజిట్ కిడ్నీ విల్ బి వెల్ ఎనఫ్ టు టేక్ కేర్. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే మనకు పోస్ట్ సర్జరీ ఎప్పుడైతే కంప్లీట్ కిడ్నీ తీస్తామో ఎవ్రీ 3 months వీ గివ్ దెమ్ ఆన్ క్లోజ్ ఫాలో అప్. అంటే ఎవ్రీ 3 months వచ్చినప్పుడు ఒకసారి కిడ్నీ ఫంక్షన్ చెక్ చేసుకోవడము, వాళ్ళ హైడ్రేషన్ ఎట్లుంది, వీటిపైన మనం ఫోకస్ ఉంటుంది. సో ఎప్పుడైతే మన కిడ్నీ ఫంక్షన్ కొంచెం ఆల్టర్ అవ్వడం స్టార్ట్ అయిందో వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ అవర్ నెఫ్రాలజిస్ట్ టీమ్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మనకి ఈ కిడ్నీ మనకు డ్యామేజ్ అవ్వకుండా కావాల్సిన ప్రికాషన్ తీసుకోగలుగుతారు. హైడ్రేషన్ ఎస్పెషలీ, అంటే వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవడము. పెయిన్ కిల్లర్స్ మెయిన్ ప్రాబ్లం, పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయడము, ఎస్పెషల్లీ ఓవర్ ద కౌంటర్స్ డైరెక్ట్ తీసుకొని వితౌట్ ప్రిస్క్రిప్షన్ మీకు అనిపించినప్పుడు తీసుకొని వాడడము. సో అట్లాంటివి. అండ్ మూడోది ఏవైతే ఈ కిడ్నీ త్రూ యాక్ట్ అయ్యే డ్రగ్స్ ఉంటాయో అవి మేము వీళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాము. సో ఎప్పుడైనా వెన్ యూ గో టు ఏ డాక్టర్ మీకు ఆల్రెడీ ఒక సైడ్ కిడ్నీ రిమూవల్ జరిగింది అన్నప్పుడు దే విల్ మేక్ షూర్ దట్ ఈ డ్రగ్స్ అనేది మీకు ఇవ్వకుండా దే విల్ ట్రై టు టేక్ కేర్. సో ఈ ప్రికాషన్స్తో ఏంటంటే ఈవెన్ దో యూ హ్యావ్ ఓన్లీ 1 kidney యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ఆన్ విత్ రొటీన్ లైఫ్. ఓకే సార్, ఇప్పుడు ఈ కిడ్నీ క్యాన్సర్ అంటే కిడ్నీస్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ కిడ్నీ స్టోన్స్ అనే దాని గురించి కూడా చాలామంది ప్రజల్లో ఉన్న భయం ఏంటంటే జస్ట్ కేవలం నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి అని అనుకుంటారు. అది ఒకటే కారణమా సార్? ఎందుకంటే ఇక్కడ నుంచి మొదలైంది మనకి కిడ్నీ క్యాన్సర్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అదొకటే మెయిన్ రీజనా? కిడ్నీ స్టోన్స్కి మనకు రీజన్స్ చాలా ఉంటాయి. ఈవెన్ మనకి ఇప్పుడైతే మీరు వాటర్ ఇంటేక్ గురించి మాట్లాడుతున్నారు, అది కాకుండా కూడా కొంతమందిలో ఈ కాల్షియం డిపాజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఈ స్టోన్ టెండెన్సీ అనేది ఎక్కువ. ఈవెన్ మీరు ఎంత హైడ్రేషన్ తీసుకున్నా ఎట్లా మీరు మెయింటైన్ చేయగలిగినా ఆ టెండెన్సీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాల్షియం క్రిస్టల్స్ ఫామ్ అవ్వడం, దానివల్ల స్టోన్ టెండెన్సీ పెరుగుతుంది. సో మనకు యూజువల్గా అడ్వైస్ చేయడం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ స్టోన్స్ మనకు సైజ్ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అది కంప్లీట్ బ్లాక్ అవ్వట్లేరో మనకు అట్రాక్ట్ కానీ, సో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోగలుగుతాం. దానివల్ల ఏంటంటే కొంతమందికి అది యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతాయి స్టోన్స్. కానీ ఒకసారి మనకు అది సైజ్ కొంచెం పెరిగింది, సిగ్నిఫికెంట్ అయింది, దానివల్ల మనకు కిడ్నీ పైన డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ ఏ సర్జికల్ రిమూవల్. ఓకే. సో ఇది ఏజ్ పరంగా చూసుకుంటే అంటే చిన్నపిల్లల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? పర్టికులర్ ఈ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? కిడ్నీ స్టోన్స్ యూజువల్గా అంటే ఒక ఏజ్ అంటూ ఉండదు, బట్ యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ మనకు ఆ టెండెన్సీ కూడా పెరుగుతుంది. ఓకే. బట్ ఈవెన్ యంగ్ పేషెంట్స్లో కూడా మనం కిడ్నీ స్టోన్స్ అనేది చూస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు ఈ కిడ్నీ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మెయిన్గా మన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజువారీ ఆహారపు అలవాట్లు కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, దాంట్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే బెటర్? సో ఇప్పుడైతే మనము మన టాక్ బిగినింగ్లో మాట్లాడుకున్నాము ఈ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది. సో ఎడిక్షన్స్ ఎస్పెషలీ అంటే స్మోకింగ్ డెఫినెట్లీ అది కాజ్ చేసినంత డ్యామేజ్ వేరే ఏ అడిక్షన్ కూడా అంత కాజ్ చేయదు. స్టార్టింగ్ ఫ్రమ్ ఓరల్ క్యాన్సర్స్ టు బ్లాడర్ క్యాన్సర్ వరకు కూడా ఆ ఒక్క స్మోకింగ్ వల్ల మనకు చాలా ఎఫెక్ట్ అవుతాయి. ఈవెన్ క్యాన్సర్సే కాకుండా ప్రొలాంగ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ఆర్గన్ డ్యామేజెస్ కూడా. సో ఎంతవరకు వీలవుతాయి అంతవరకు ఈ స్మోకింగ్ను బారిన పడకుండా చూసుకోవడం. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్మోకర్స్ ఉన్నారో
వాళ్ళు ఆ స్మోకింగ్ సెసేషన్ అంటాం, అంటే వెన్ దే స్టాప్ స్మోకింగ్ డెఫినెట్లీ ఈ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతూ వస్తుంది. సో దాట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో ఆల్రెడీ మేము స్మోకింగ్ స్టార్ట్ చేసినామన్న వాళ్ళు అయినా అని భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ ఒకసారి మీరు క్విట్ చేసినాక ఆ రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది, బీట్ ఫర్ ఎనీ కిడ్నీ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్. పెద్దవాళ్ళలో చూసుకున్నప్పుడు ఒక 70 ఏజ్ దాటిన తర్వాత ఇలాంటి ఒక సమస్య వస్తే 70 తర్వాత అసలు ఎలాంటి సర్జరీస్ చేయకుండా ఉండాలి అని చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ సార్? మనకు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ జనరల్ కండిషన్. 70 years వాళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు గెట్ ఆన్ విత్ ద రొటీన్ యాక్టివిటీస్, తన పని తను చేసుకోగలుగుతున్నారు, ఎట్లాంటి మనకు మేజర్ హార్ట్ కండిషన్స్ కానీ ఆర్ లంగ్ కాంప్రమైజ్ కానీ ఏం లేకుండా if he is fit enough, definitely surgery will be the first and the best option. Okay. సో అందుకు ఏంటంటే ఎస్పెషలీ మనకి జీరియాట్రిక్ పాపులేషన్ 70 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే వీ గో త్రూ ప్రాపర్ ఛానల్, లైక్ వీ హ్యావ్ టు స్క్రీన్ దెమ్ త్రూ ఏ కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్. వీళ్ళందరూ కూడా ఏంటంటే తను ఎంతవరకు ఈ సర్జరీ అండ్ అనస్థీషియా టాలరేట్ చేయగలుగుతారు మనకు చెప్పగలుగుతారు. ఓకే. సో అందరు కూడా కూర్చొని వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. తను డెఫినెట్లీ ఇఫ్ ఈజ్ వెల్ ఫిట్ అండ్ వెల్ ఎనఫ్, డెఫినెట్లీ వీ గివ్ సర్జరీ యాజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే సార్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అంటే ఏదైనా సర్జరీ జరిగి కిడ్నీని పూర్తిగా తొలగించాల్సి వస్తే మళ్ళీ కిడ్నీ మనం అంటే వాళ్ళకి పెట్టొచ్చా? మనం ఈ విధంగా అంటాం, ఈవెన్ మనకు ఒక కిడ్నీ తీసేసినా కానీ ద వన్ రిమైనింగ్ కిడ్నీ విల్ బి వెల్ సఫిషియంట్ ఎనఫ్ టు టేక్ కేర్. ఓకే. అయితే ఎంటైర్ లైఫ్. ఓకే. యాజ్ లాంగ్ యాజ్ మనము ఆ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనకు ఎట్లాంటి హాని జరగదు అండ్ వన్ కిడ్నీ విల్ బి ఎనఫ్. ఈవెన్ మనం చూస్తే ఇప్పుడు మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చూస్తాం. సో మనకు ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ ఏ పర్సన్ హూ ఇస్ డొనేటింగ్ ఇట్ లైవ్ ట్రాన్స్ప్లాంట్స్లో. సో ఈవెన్ వాళ్ళు డొనేట్ చేసినా దే విల్ బి హ్యావింగ్ ఏ సింగిల్ కిడ్నీ. సో బట్ దే విల్ బి ఏబుల్ టు గెట్ ఆన్ విత్ ద రొటీన్ లైఫ్. సో అట్లా మనకు ఈవెన్ వన్ కిడ్నీ ఆల్సో ఇట్స్ కేపబుల్ ఎనఫ్ టు టేక్ కేర్. ఆ కిడ్నీ ఒకసారి మనకు ఏమైనా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ అదర్ ఆప్షన్స్, లైక్ అది డయాలసిస్ వల్లనా లేదంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ కోసం ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడమా ఏందనేది అప్పుడు మనం చూడాల్సి వస్తుంది. ఓకే. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ అంటే ఇంకో కిడ్నీని మనం అమర్చిన తర్వాత? మనకు ఒకసారి మనకు ట్రాన్స్ప్లాంట్ సైడ్ వెళ్తున్నాం అన్నప్పుడు ఏంటంటే ఈ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ, ఎందుకంటే దే విల్ బి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కాబట్టి. సో అందుకు ఏంటంటే టైం టు టైం డాక్టర్ చెకప్స్ కానీ ఈవెన్ ఇట్లాంటి మైనర్ ఇన్ఫెక్షన్స్ని కూడా ఆర్ ఈ సర్జరీ అయిన చోట పెయిన్ రావడము ఆర్ ఎస్పెషలీ మనకి యూరిన్ క్వాంటిటీ తగ్గడము, సో అట్లాంటి ఏ సిమ్టమ్స్ అయినా కానీ మనం ఇగ్నోర్ చేయదు. ఓకే. ఎందుకంటే దాట్ విల్ బి వెరీ క్రిటికల్, మనకు ఆ విండో అనేది మిస్ అవుతాం. సో ఇట్లా ఎప్పుడన్నా అవుట్పుట్ యూరిన్ అవుట్పుట్ తగ్గడం కానీ ఆర్ సడన్గా మనకు ఈ ఇన్ఫెక్షన్ పరంగా స్టార్ట్ అయ్యి ఫీవర్స్ రావడము, అట్లాంటప్పుడు ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ట్రీటింగ్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎనీ పర్టిక్యులర్ ఫుడ్ సార్, అంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే ఈ ఫుడ్ మనం అసలు తీసుకోకూడదు అనేవి? యూజువల్గా అయితే మనకు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పరంగా ఏముండే అండి ఉండదు, అంటే చాలా మంది పథ్యం చేయాల్సి వస్తుంది అని అనుకుంటారు మోస్ట్లీ. ఏదైనా సరే ఎనీథింగ్ ఇన్ మోడరేషన్, మీరు ఏది తీసుకున్నా ఒక పర్టికులర్ మోడరేట్ క్వాంటిటీలు తీసుకుంటే ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఈరోజు వరల్డ్ కిడ్నీ క్యాన్సర్ డే సందర్భంగా మనతో పాటు స్టూడియోలో ఉన్న ప్రముఖ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నివేద్ గారు కిడ్నీ క్యాన్సర్ పట్ల చక్కగా అవగాహన కల్పించారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే కిడ్నీ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చని, సరైన జీవనశైలి ద్వారా దీని బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని చాలా స్పష్టంగా వివరించారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మా కేటాయించి మీ ద్వారా మా ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.